ర్యాబిట్స్ చూడటానికి చాలా అందంగా ఉంటాయి. కానీ వీటికి చాలా రకాల డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ విషయం చాలామందికి తెలీదు. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదా! మల్టీ కలర్స్‌లో కూడా ఉంటాయి. అందుకని ఆకర్షణ కోసం తెచ్చి పెంచుకుంటూ ఉంటారు. కానీ ఇవి రిలీజ్ చేసే లిట్టర్ నుంచి, యూరిన్ నుంచి చాలా రకాల డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే ర్యాబిట్‌లో మనకి ఎక్కువగా కనిపించే డిసీజెస్ ఒకటి మోషను, రెండోది ఇలా స్కిన్ అలర్జీ. స్కిన్ అలర్జీ అనేది ఇప్పుడు రికవరీ అయిన ర్యాబిట్‌ని మీరు చూస్తున్నారు. ఆ డిసీజ్ నుంచి రికవరీ అయింది. అయితే ఆ డిసీజ్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నారు. ఈ విధంగా ర్యాబిట్ చూడటానికే చాలా భయంకరంగా ఈ విధంగా డిసీజ్ వచ్చేసి చనిపోతుంది. ఇది స్కిన్ అలర్జీ. ఈ స్కిన్ అలర్జీకి మరి ట్రీట్మెంట్ ఎలా ఉంటది, ఏంటి అనేది చాలా సెర్చ్ చేస్తే ఎన్నో రకాలుగా మెడిసిన్స్ అని అవని ఇవని చాలా వాడాను. కానీ దేనికి కూడా మంచి రిజల్ట్ అనేది రాలేదు. ఇలా చూడ్డానికే చాలా డిఫరెంట్‌గా కనిపిస్తుంది కదా! ఈ యొక్క ర్యాబిట్ యాక్టివ్‌గానే ఉంది కానీ, ఈ యొక్క డిసీజ్ వల్ల ఇది బలం మొత్తం కోల్పోతుంది. మొత్తం మజిల్ మొత్తం లేకుండా ర్యాబిట్ ఒక్కటే అట్లా ఉంటుంది. అయితే దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్ తీసుకోండి. ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్ తీసుకోండి. ఇది చాలా ఎక్కువగా డ్యామేజ్ అయింది. అయితే ఈ ర్యాబిట్ ఇంత డిసీజు వచ్చి ఈ విధంగా ఇబ్బంది పడేదాకా మీరు ఉంచకుండా స్టార్టింగ్‌లోనే ఈ ఒక ఇయర్స్‌కి, ముక్కుకి, నోస్‌కి ఇట్లా ఆ డిసీజ్ అనేది వస్తుంది. అయితే ఈ స్కిన్ అలర్జీ ఈ విధంగా ఒక ఇన్ఫెక్షన్ అనేది రాగానే మీరు ఐవర్మెక్టిన్ 1 ఎంఎల్ ఇంజెక్షన్ అనేది పెట్ షాపుల్లో దొరుకుతుంది. అక్కడ మెడికల్ షాప్, పెట్ మెడికల్స్ ఉంటాయి కదా! వాటిల్లో దొరుకుతుంది. తీసుకోండి. తీసుకొని ఈ 1 ఎంఎల్‌లో హాఫ్ ఎంఎల్ 0.5 ఎంఎల్ మీరు ఈ స్కిన్ కింద చేయాలి. మజిల్‌కి కాదు, ఓన్లీ స్కిన్ కింద ఈ యొక్క ఇంజెక్షన్ అనేది చేయండి. తర్వాత దానిలో మార్పును గమనించండి. తగ్గిపోతే ఓకే. లేదు ఇంకా తగ్గలేదు, కొంత ఇంకా ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి, ఒక బ్యాలెన్స్ ఉన్న హాఫ్ ఎంఎల్ అంటే టోటల్‌గా 1 ఎంఎల్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత ర్యాబిట్ 1 మంత్‌కి ఇప్పుడు చూస్తున్నారు కదా! ఈ విధంగా కోలుకుంటుంది. ఇలా ర్యాబిట్ అనేది పూర్తిగా ఆరోగ్యకరంగా ఉంటుంది. మీరు ఎవరైనా సరే ర్యాబిట్స్‌ని పెంచుకుంటున్నట్లయితే ఇది చాలా మేజర్‌గా ఉన్నటువంటి డిసీజు. ఈ డిసీజ్ నుంచి బయటపడాలి అంటే ఐవర్మెక్టిన్ ఓరల్ సొల్యూషన్ అనేది ఉంటుంది. అది యూజ్ చేయండి. లేదు అది తగ్గట్లేదు అనుకుంటే ఐవర్మెక్టిన్ ఇంజెక్షనే కరెక్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ.